హే గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో టాప్ 10 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం గైస్. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. ఈ లిస్ట్లో ఫస్ట్ ఉండే మూవీ వచ్చేసి అల్లు శిరీష్ గారు హీరోగా యాక్ట్ చేసిన బడ్డీ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఆగస్టు 30వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో బడ్డీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు ఆగస్టు 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ ఉండే మూవీ వచ్చేసి రాయన్ మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకు సందీప్ కిషన్ అండ్ ధనుష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ విలన్ రోల్లో వచ్చేసి మనకు ఎస్జే సూర్య గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో ఆగస్ట్ 23వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ రాయన్ మూవీ తమిళ వర్షన్ వచ్చేసి మనకైతే సన్ నెక్స్ట్లో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు తెలుగు అండ్ తమిళ్ అయితే మన తెలుగు వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి సన్ నెక్స్ట్లో వచ్చి తమిళ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఆగస్ట్ 23వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎందుకంటే వాళ్ళే అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ ఉండే మూవీ వచ్చేసి ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 AD మూవీ. సో ఈ మూవీలో విలన్ రోల్లో వచ్చేసి మనకైతే కమల్ హాసన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అమితాబ్ బచ్చన్ గారు అయితే ఒక లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకి ఆగస్ట్ 23వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్ అన్ని కలిపి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఒక హిందీ లాంగ్వేజ్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే ఆగస్ట్ 23వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ 23వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ ఉండే మూవీ వచ్చేసి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు తీసిన మిస్టర్ బచ్చన్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రవితేజ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది గైస్. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ను అయితే మనకైతే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మిస్టర్ బచ్చన్ మూవీ అయితే మనకు సెప్టెంబర్ మంత్లో ఫస్ట్ వీక్లో అయితే కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే మనకు రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ అక్షయ్ కుమార్ గారు తీసిన సరిపేరా మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ తెలుగు డబ్బింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు డిస్నీ బై హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 23వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే సరిపేరా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే డిస్నీ బై హాట్‌స్టార్లో ఆగస్ట్ 23వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీ. సో ఈ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది గాయ్స్. సో వాళ్ళు వచ్చేసి మనకు ఆగస్ట్ 26వ తారీఖున అయితే మనకైతే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ ద రింగ్స్ ఆఫ్ పవర్ హౌస్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఆగస్ట్ 29వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ద రింగ్ ఆఫ్ పవర్ హౌస్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఆగస్ట్ 29వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ బ్యాడ్ న్యూస్ మూవీ అనమాట. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్టు 30వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకైతే బ్యాడ్ న్యూస్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆగస్టు 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ శివం బజే మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే శివం బజే మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ శివం బజే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 5వ తారీఖు వచ్చేసి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ లిస్ట్లో లాస్ట్ ఉండే మూవీ వచ్చేసి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు తీసిన డబుల్ స్మార్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ఈ మూవీ హీరోగా వచ్చేసి మనకు రామ్ పోతినేని గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సెప్టెంబర్ 7వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రామ్ పోతినేని గారు తీసిన డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ 10 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. ఓకే గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100x టార్గెట్ ఇస్తాను, తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.